ఇసుకపై ఆత్మకూరులో నిరసన ర్యాలీ నిర్వహించిన సిపిఎం పార్టీ నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం పట్ల ప్రభుత్వం తీరు సరిలేదని, గ్రామ ప్రాంతంలో ఇసుకకు తీవ్ర సమస్యలతో కార్మికులు పనులు లేక పస్తులుంటున్నారని శుక్రవారం ఆత్మకూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీస్ ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం వారు ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రేమ్ కుమార్కు అర్జీని అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిఐటియు ఆత్మకూరు అధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య, ఆవాజ్ రాష్ట్ర కమిటీ నేత సందాని, ఆటో యూనియన్ నేత దశయ్య తదితరులు హాజరయ్యారు. అయితే ఆత్మకూరు పరిసరాల్లో దగ్గర 7 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఉంది సార్. ఆ పెన్నా నది దగ్గర గతంలో రీచ్ ఉంది సార్. అంటే బొగ్గేరు ఉంది సార్. బొగ్గేరులో కూడా 2 పాయింట్ల దగ్గర రీచ్ ఉంది సార్. అయితే ఎందుకనో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఇసుక రీచ్ లేకుండా సంఘం నుంచి తోలుకోమంటున్నారు సార్. ఈ సంఘం నుంచి తోలుకునే క్రమంలో ఏడుకి ఒక ట్రాక్టర్ ఇసుక 5,000 నుండి 6,000 దాకా అవుతుంది సార్. అందుకని తమను జోక్యం చేసుకొని ఇసుక రీచ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు అన్నారు సార్. ఇంకొక విషయం ఏంటంటే భవన నిర్మాణాలు పస్తులు ఉంటారు సార్, పనులు లేవు. ఇప్పుడు మనకి బయట నుంచి చూస్తే అర్థం కాగానే పస్తులు ఉంటున్నారు, పనులు లేవు. ఇసుక లేనిదేమో అన్నీ అయిపోయింది. అంతకుముందు కూడా ఇంత డిమాండ్ లేదు సార్. అంతకుముందు 100 రోజుల కిందట ఇంత డిమాండ్ లేదు ఇసుక. ఇప్పుడు ఎందుకన్నా